ముళ్ళు ఉన్నాయి స్వామి. అయితే అవతల ఉండండి. నాకు పడిగింది అవి చెప్పులు ఇప్పి వెళ్ళాల్సిందే ఇక్కడ, ఎందుకంటే అది చాలా క్లారిటీగా చెక్ ఉంది. కాదు ఇక్కడ నాగదేవ ఏంటంటే ఇంత క్లారిటీగా కనిపించవు. మామూలుగా ఏదో గీసినట్టు ఉంటది కానీ మేడం మీరు సాహసం చేసి చేత్తో కొంచెం చూడండి. కాదు ఎంత క్లారిటీ ఉందో. అంటే మామూలుగా మనం చూసిన ఇదిగోండి ఇలా ఉంటాయి, ఇక్కడ ఉంటాయి చూడండి, ఇదిగోండి ఇక్కడ ఇలా ఉంటది. కానీ అది పూర్తిగా దాన్ని ఏంటంటారు, మెచ్యూరిటీతో చెక్కిన విగ్రహం సంథింగ్ ఏదో ఉంటారు, పూర్తిగా తయారైన విగ్రహం ఆ టైప్ ఉందో చూడండి ఎంత క్లియర్గా ఉందో. మొత్తం 3 నాగపాములు కింద విగ్రహం అంతే కింద వరకు ఉందో. ఇదిగో కింద వరకు చివరి తోక ఇదిగో. ఇంకా అమ్మవారి విగ్రహం ఉందన్నారు ఇక్కడ అంటే ఎన్నికి ఆకారం ఉండదు కదా, ఆ టైప్ పోలేరమ్మగా భావిస్తాం. అంతే. ఓకే ఉంది, కాకపోతే కాలక్క ఇంత ముందు పెద్ద విగ్రహం ఉండేదండి ఇక్కడ.